హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన బ్యాచిలర్స్ కోసం ఒక స్పెషల్ చేసి చూపించబోతున్నాను. అది ఏంటా అని అనుకుంటున్నారా? మరేంటో కాదు, మనం అందరం ఇష్టంగా తినే వెజ్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం సూపర్గా వచ్చింది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఇంత టేస్టీగా అయితే చేసుకోలేరు. అండ్ మీలో ఎంతమందికి వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ వీటిని తరిగి ఉంచుకోవాలి. వీటితో పాటు ముందుగా ఉడికించిన రైస్ని ఆరబెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో మొదటగా క్యాప్సికమ్ వేసుకొని వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అన్నింటినీ బాగా వేగించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం అటు ఇటుగా తిప్పుతూ మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ వేగటానికి కొంచెం టైం పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా అవన్నీ బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా ఉడికించి ఆరబెట్టి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకొని బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సరిపడా కారం, ఉప్పు, మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ రైస్ బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీలో ఎంతమందికి వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా ఏదైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, చేసి చూపిస్తాను. అలా రైస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేస్తే మనం అనుకున్న స్పైసీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో సజెస్ట్ చేయండి, అలా చేయడానికి ట్రై చేస్తాను. నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.